హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్. ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో మొదటి ఆర్టికల్ని కనుక చూసుకున్నట్లయితే, స్వేచ్ఛాయుత స్థిరమైన ఇండో పసిఫిక్ కోసం తీవ్రంగా కృషి చేస్తామని క్వాడ్ సభ్య దేశాలు ప్రతిజ్ఞ చేయడం జరిగాయి. ఇప్పుడు క్వాడ్ గురించి తెలుసుకుందాం. క్వాడ్ అనేది చతుర్భుజ భద్రతా సంభాషణగా పిలువబడే క్వాడ్ ఆస్ట్రేలియా, భారత్, జపాన్, యుఎస్ఏ అనే 4 దేశాలతోటి కూడిన అనధికారిక వ్యూహాత్మక వేదిక. ఇది స్వేచ్ఛాయుతమైన మరియు బహిరంగ ఇండో పసిఫిక్ను నిర్వహించడం, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు మరియు చట్టపాలనను ప్రోత్సహించడం, ఈ ప్రాంతంలో విస్తరిస్తున్నటువంటి చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడంలో ఈ 4 దేశాలు ఉమ్మడి ఆసక్తిని పంచుకుంటూ ఉంటాయి. 2007లో అసోసియేషన్ ఆఫ్ ఆగ్నేషియా నేషన్స్ నేతల అనధికారిక సమావేశంలో క్వాడ్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. క్వాడ్ ఏర్పాటు ఆలోచనను మొదటిగా ప్రతిపాదించిన వాళ్ళు జపాన్ ప్రధాని అయిన షింజో అబే. ఇప్పుడు క్వాడ్ యొక్క ముఖ్య సూత్రాలను తెలుసుకుందాం. ఇండో పసిఫిక్ ప్రాంతంలోని వ్యూహాత్మక సముద్ర మార్గాలకు ఎలాంటి సైనిక రాజకీయ ప్రభావం లేకుండా ఉంచడమే క్వాడ్ వెనుక ఉన్నటువంటి ఉద్దేశం. ఇది ప్రాథమికంగా చైనా ఆధిపత్యాన్ని తగ్గించే వ్యూహాత్మక సమూహంగా కనిపిస్తుంది. క్వాడ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే, నియమాల ఆధారిత ప్రపంచ క్రమం, నావిగేషన్ స్వేచ్ఛ మరియు ఉదార వాణిజ్య వ్యవస్థను పొందటం. అంతేకాకుండా ఇండో పసిఫిక్ ప్రాంతంలోని దేశాలకు ప్రత్యామ్నాయ రుణ నిధులను అందించాలని లక్ష్యంగా క్వాడ్ పనిచేస్తూ ఉంటుంది. అసలు ఈ క్వాడ్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం. క్వాడ్ అనేది అధికారిక కూటమిగా కాకుండా ఒక విచ్ఛిన్నమైన సమూహంగా ఉంటుంది. దీనికి నిర్ణయాధికారిక సంస్థ లేదా సచివాలయం లేదా నాటో లేదా ఐక్యరాజ్య సమితి వంటి అధికారిక నిర్మాణం అనేది దీనికి లేదు. నాటో మాదిరిగా కాకుండా క్వాడ్ సమిష్టి రక్షణ కోసం నిబంధనలు చేర్చదు. దీనికి బదులుగా ఐక్యత, దౌత్య సఖ్యతకు ప్రదర్శనగా ఉమ్మడి సైనిక విన్యాసాలను నిర్వహించడానికి ఇది ఎంచుకుంటూ ఉంటుంది. శిఖరాగ్ర సమావేశాలు, సమాచార మార్పిడి, సైనిక విన్యాసాల ద్వారా ఈ కూటమి నిర్వహించబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆసియాన్ గురించి తెలుసుకుందాం. ఆసియాన్ అనేది ఆర్థిక మరియు భద్రతా సహకారాన్ని పెంపొందించడానికి ఉద్దేశించినటువంటి 10 ఆగ్నేషియా దేశాలతో కూడిన ఒక ప్రాంతీయ సంస్థ. దీనిని 1967లో స్థాపించబడిన ఆసియాన్ ఇప్పుడు 662 మిలియన్ల జనాభాకు ఇది ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. మొత్తం జీడిపి $3.2 ట్రిలియన్. ఈ సమూహం ఆసియా యొక్క ఆర్థిక సమైక్యతకు కేంద్రంగా ఉండి ప్రాంతీయ వాణిజ్య ఒప్పందాలలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. అయితే కొన్ని సవాళ్లను పరిష్కరించే దాని సామర్థ్యం అంతర్గత విభజనల ద్వారా పరిమితం చేయబడుతూ ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి సభ్య దేశాలు కనుక చూసుకున్నట్లయితే, ఆసియాన్లో ఉన్నటువంటి బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం అనేవి ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయి. దీని యొక్క నిర్మాణం కనుక చూసుకున్నట్లయితే, ఆసియాన్కు దాని సభ్య దేశాల్లో ఒకటి అధ్యక్షత వహిస్తూ ఉంటుంది. ఇది ఏటా మార్పు చెందుతూ ఉంటాయి. నిర్ణయాలు సాధారణంగా సంప్రదింపుల ద్వారా తీసుకోబడతాయి. అదేవిధంగా పరిష్కారం యొక్క సూత్రాల ద్వారా ఇవి మార్గనిర్దేశం చేయబడుతూ ఉంటాయి. ఇకపోతే రెండవ ఆర్టికల్ విషయానికి వస్తే, PSLV C60 మిషన్లోని PM4 మాడ్యూల్లో ప్రభుత్వేతర సంస్థలకు చెందిన 10 హోస్టెడ్ పేలోడ్లను విజయవంతంగా ఏర్పాటు చేసి అమలు చేయడానికి ఇది దోహదపడిందని ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ మంగళవారం తెలపడం జరిగింది. ఇప్పుడు PSLV C60 గురించి తెలుసుకుందాం. ఇందులో ఉన్నటువంటి మొత్తం పేలోడ్లు 24. ఇందులో 14 పేలోడ్లు అనేవి ఇస్రో DOS సెంటర్ల నుంచి, 10 పేలోడ్లు అనేవి విద్యారంగం, స్టార్టప్లతో సహా ప్రభుత్వేతర సంస్థల నుంచి సౌకర్యాలు అనేవి అందాయి. ఈ POEM-4లో ఉన్నటువంటి తులనాత్మక ముఖ్యాంశాలు కనుక చూసుకున్నట్లయితే, ఇందులో PET-3తో పోలిస్తే పేలోడ్లు 3 రెట్లు అనేవి అధికంగా పెరగడం జరిగాయి. ఈ POEM ప్లాట్ఫామ్ యొక్క మెరుగైన ఉపయోగం ఏంటంటే, దీని యొక్క సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. అంతేకాకుండా అంతరిక్ష ప్రయోగాల్లో విద్యావేత్తలు, స్టార్టప్ల భాగస్వామ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు దీని యొక్క శాస్త్రీయమైనటువంటి లక్ష్యాలు కనుక చూసుకున్నట్లయితే, ఇందులో భాగంగా భవిష్యత్తు మిషన్ల కోసం అనేవి ముందస్తుగా ప్రయోగాలు నిర్వహించడం, మైక్రోగ్రావిటీ ప్రయోగాలు మరియు సాంకేతిక ధృవీకరణ అనేది జరుగుతుంది. ఇప్పుడు భారత్కి దీని యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం.
స్పేస్ యాక్సెస్ని ప్రజాస్వామీకరించడం అంటే స్టార్టప్లు, విద్యా సంస్థలు అంతరిక్ష కార్యకలాపాల్లో పాల్గొనడానికి ప్రవేశ అడ్డంకులను ఇది తగ్గిస్తూ ఉంటుంది. రెండవది కెపాసిటీ బిల్డింగ్ అంటే అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యాన్ని పెంపొందించడం ద్వారా భవిష్యత్తు ఉపగ్రహ మిషన్లకు అర్హత సాధించడానికి సంస్థలకు ఇది వీలు కల్పిస్తూ ఉంటుంది. మూడవది కాస్ట్ ఎఫెక్టివ్ ఇన్నోవేషన్ అంటే తక్కువ ఖర్చుతో కూడినటువంటి పరిష్కారాలపై ఇస్రో యొక్క ప్రాముఖ్యత అనేది ప్రదర్శిస్తూ ఉంటుంది. నాలుగవది ప్రైవేటు రంగ భాగస్వామ్యం. ఇస్రో, ఇన్స్పేస్ మరియు ప్రైవేటు సంస్థల సహకారాన్ని ప్రోత్సహిస్తూ భారతదేశ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను ఇది బలోపేతం చేస్తూ ఉంటుంది. ఇకపోతే మూడవ ఆర్టికల్ విషయానికి వస్తే, మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో సుమారు 40% వాటా కలిగిన భారతదేశం యొక్క 8 ప్రధాన మౌలిక సదుపాయాల రంగాలలో నవంబర్లో 4 నెలల గరిష్ట వేగం అనేది 4.3% వృద్ధి చెందడం జరిగింది. అదేవిధంగా సిమెంట్లో 13% పెరుగుదలకు దారితీసి ఇది ఒక సంవత్సరంలో కీలకమైన నిర్మాణ ఇన్పుట్ ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదలను అనేది సూచిస్తూ ఉంది. సీక్వెన్షియల్ ప్రతిపాదన చూస్తే కోర్ ఇండస్ట్రీస్ ఇండెక్స్ అక్టోబర్ స్థాయిల నుంచి 3.3% నుంచి క్షీణించి 156.8కి పడిపోవడం జరిగింది. అసలు ఈ కోర్ సెక్టార్ గ్రోత్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్థిక వ్యవస్థ యొక్క కోర్ సెక్టార్లు ఆర్థిక వ్యవస్థపై ప్రధాన ప్రభావాన్ని చూపే కీలక పరిశ్రమలను సూచిస్తూ ఉంటాయి. అయితే భారతదేశంలో 8 ప్రధాన రంగాలు, వివిధ ఇతర పరిశ్రమలను, మొత్తం పారిశ్రామిక వృద్ధిని గణనీయంగా ఇవి ప్రభావితం చేస్తూ ఉంటాయి. మనకి భారత ఆర్థిక వ్యవస్థలో 8 కీలక రంగాలు అనేవి ఉన్నాయి. అవి విద్యుత్, ఉక్కు, రిఫైనరీ ఉత్పత్తులు, ముడి చమురు, బొగ్గు, సిమెంట్, సహజవాయువు, ఎరువులు అనేవి 8 రకాలైనటువంటి కీలక రంగాలుగా ఉన్నాయి. దీని యొక్క కీలక ఫీచర్లను కనుక చూసుకున్నట్లయితే, మొదటిది ఐఐపికి సహకారం. ఇందులో భాగంగా పారిశ్రామిక వృద్ధిని కొలిచే పారిశ్రామికోత్పత్తి సూచీలో ఈ 8 రంగాల వాటా 40.27% అనేది ఉంది. అదేవిధంగా ఈ 8 రకాల ప్రధాన పరిశ్రమల సూచి ఐసిఐ గనక చూస్తే, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ పరిధిలోని ఆర్థిక సలహాదారు కార్యాలయం ద్వారా దీన్ని లెక్కించడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మరియు సామూహికంగా ప్రధాన పరిశ్రమల ఉత్పత్తి పనితీరు అనేది ప్రతిబింబిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక ప్రభావం అనేది ఇతర పరిశ్రమలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. దీంతోపాటు పారిశ్రామిక పనితీరు మరియు మొత్తం ఆర్థిక అభివృద్ధిలో ఉన్నటువంటి కీలక పాత్రను పోషిస్తూ ఉంటాయి. దీంతోపాటు పారిశ్రామిక వృద్ధికి కొలమానమైన పారిశ్రామికోత్పత్తి సూచీలో ఈ 8 రంగాలు సంయుక్తంగా 40.27%గా భాగస్వామ్యం వహిస్తూ ఉన్నాయి. ఇకపోతే 4వ ఆర్టికల్ విషయానికి వస్తే, సాంప్రదాయకంగా టీ ఎగుమతిదారు అయిన భారతదేశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ వరకు మొత్తం ఎగుమతులతో ప్రపంచ కాఫీ ఎగుమతి మార్కెట్లో గణనీయమైన ప్రవేశం చేస్తోందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ డేటా తెలపడం జరిగింది. ఇప్పుడు కాఫీ గురించి తెలుసుకుందాం. కాఫీ అనేది ఆఫ్రికా సంతతికి చెందిన ఉష్ణమండల సతత హరిత కాఫీ మొక్కల విత్తనాల నుంచి తయారు చేయబడినటువంటి ఒక రకమైనటువంటి పానీయం. ఇది దక్షిణ ఇథియోపియాలోని ఎత్తైన ప్రాంతాల్లో ఎక్కువగా పండుతూ ఉంటుంది. ఈ కాఫీ అనేది కెఫీన్ ఉద్దీపనాలను ఎక్కువగా కలిగి ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన జాతులు ఏంటంటే, ఒకటి కోఫియా అరబికా, రెండవది కోఫియా కాన్ఫెరా. ఈ కోఫియా అరబికా అనేది అరబికాగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కోఫియా కాన్ఫెరా అనేది రోబస్టాగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే దీని యొక్క శీతోష్ణ స్థితి పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే, కాఫీకి వర్షపాతం అనేది, వేడి మరియు తేమతో కూడిన వాతావరణం అనేది అవసరం. దీని యొక్క ఉష్ణోగ్రత అనేది 15 డిగ్రీల సెల్సియస్ లేదా 28 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. అదేవిధంగా వర్షపాతం అనేది 150 నుంచి 250 సెంటీమీటర్ల వర్షపాతం అనేది ఈ కాఫీ పంటకు అవసరం. ఇది మంచు, హిమపాతం 30 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ అధిక ఉష్ణోగ్రతలు మరియు బలమైన సూర్యరశ్మిని తట్టుకోలేదు. సాధారణంగా ఇది చెట్ల నీడ కింద అనేది పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ కాఫీ పంట నేల గనక చూసుకున్నట్లయితే, ఇది హ్యూమస్, కాల్షియం, ఇనుము వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్న చోట ఇది బాగా పండుతుంది. అదేవిధంగా ఎండిపోయిన లోతట్టు నేలల్లో కాఫీ మొక్కలు అనేవి బాగా పెరుగుతూ ఉంటాయి. ఈ కాఫీ మొక్కల యొక్క ఎత్తు అనేది సముద్ర మట్టానికి 600 నుంచి 1600 మీటర్ల ఎత్తులో
ఇవి కాఫీ మొక్కలు అనేవి పెంచుతూ ఉంటారు. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే రాష్ట్రాలు కనుక చూసుకున్నట్లయితే కాఫీ ప్రధానంగా కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో కాఫీ ఉత్పత్తులు అనేవి ఎక్కువగా జరుగుతాయి. అదేవిధంగా రాష్ట్రాల వారీగా కాఫీ యొక్క ఉత్పత్తి కనుక చూసుకున్నట్లయితే కర్ణాటకలో మొత్తం ఉత్పత్తిలో 70%, కేరళ 23%, తమిళనాడు 5%, ఇతర రాష్ట్రాలు ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలు అనేవి కాఫీ ఉత్పత్తిలో మనం చూసుకోవచ్చు. ఇప్పుడు దీని యొక్క భారతదేశంలో గ్లోబల్ పొజిషన్ కనుక చూసుకున్నట్లయితే బ్రెజిల్, వియత్నాం, కొలంబియా, ఇండోనేషియా, ఇథియోపియా, హోండురస్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా 7వ అతిపెద్ద ఉత్పత్తిదారుగా భారత్ అనేది ఉంది. ప్రపంచ కాఫీ ఉత్పత్తిలో భారత్ వాటా అనేది 3.50% ఉంది. 5వ అతిపెద్ద ఎగుమతిదారు దాని కాఫీ ఉత్పత్తిలో 3/2 వంతులకు పైగా ఎగుమతి చేస్తూ ఉంటుంది. దీని యొక్క ప్రధాన ఎగుమతి మార్కెట్లు అనేవి యూరప్, ఇటలీ, జర్మనీ, బెల్జియం టాప్ కొనుగోలుదారులుగా ఉన్నాయి. అదేవిధంగా 5 రకాలైనటువంటి భారతీయ కాఫీలకు జిఐ సర్టిఫికేషన్ అనేది వచ్చింది. ఆ కాఫీలు కూర్గ్ అరబికా కాఫీ, వైనాడ్ రోబస్టా కాఫీ, చిక్ మంగళూరు అరబికా కాఫీ, అరకు లోయ అరబికా కాఫీ, బాబాబు దంగిరిస్ అరబికా కాఫీలు అనేవి ఈ జిఐ సర్టిఫికేషన్ను పొందాయి. ఇకపోతే 5వ ఆర్టికల్ విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు నవంబర్ చివరి నాటికి 2025-26 బడ్జెట్ అంచనాల్లో సుమారు 8.5 లక్షల కోట్లు లేదా 52.5%గా నమోదు కావడం జరిగింది. ఆర్థిక వ్యత్యాసం 2023 ఏప్రిల్-నవంబర్ గణాంకాల కంటే 6.6%గా ఉంది. ఏప్రిల్-అక్టోబర్ మధ్య బలహీనమైన పడిన తర్వాత నవంబర్లో కేంద్రం మూలధన వ్యయం అనేది 21% పెరగడం జరిగింది. అయితే పూర్తి సంవత్సరం 11.11 లక్షల కోట్ల లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు ద్రవ్యలోటు గురించి తెలుసుకుందాం. ద్రవ్యలోటు అంటే ఒక ప్రభుత్వ వ్యయంతో పోలిస్తే ఆదాయంలో లోటు ఏర్పడటాన్ని ద్రవ్యలోటు అంటాం. ప్రభుత్వ వ్యయం ఆదాయానికి మించి ఉన్నప్పుడు లేదా లోటును పూడ్చడానికి ప్రభుత్వం డబ్బును అప్పుగా తీసుకోవాలి, లేదంటే ఆస్తులను విక్రయించాల్సి ఉంటుంది. ఈ ద్రవ్యలోటుని అనేది మొత్తం వ్యయం మైనస్ మొత్తం రాబడులు తీసివేస్తే ఈ ద్రవ్యలోటు అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ మూలధన వ్యయం గురించి తెలుసుకుందాం. ఇందులో భాగంగా ప్రభుత్వం లేదా కంపెనీ ఖర్చు చేసే డబ్బును కనుక చూసుకున్నట్లయితే యంత్రాలు, పరికరాలు, భవనాలు, ఆరోగ్య సౌకర్యాలు మరియు విద్య యొక్క అభివృద్ధి, అంతేకాకుండా భవిష్యత్తులో లాభాలు, డివిడెండ్లను ఇచ్చే భూమి లేదా పెట్టుబడులు వంటి స్థిర ఆస్తులు కొనుగోలు చేయటము, దీర్ఘకాలిక ప్రయోజనాలతో పెట్టుబడి లేదా అభివృద్ధి వ్యయానికి ప్రాధాన్యతనిస్తూ ఈ ప్రభుత్వం అనేది డబ్బు అనేది ఖర్చు చేస్తూ ఉంటుంది. దీని యొక్క కీలక ఫీచర్లు కనుక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది ఆస్తులను సృష్టి చేయటం. అంటే ఆర్థిక ఉత్పాదకత, నిర్వహణ సామర్థ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపే ఆస్తులపైన ఇది దృష్టి పెడుతూ ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క ఆర్థిక ప్రయోజనాలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో భాగంగా కార్మికుల భాగస్వామ్యాన్ని పెంచుతూ ఆర్థిక వ్యవస్థ యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. దీంతో పాటు ఉత్పత్తి సౌకర్యాల సృష్టి మరియు మెరుగుదలకు ఇది మద్దతు ఇస్తూ ఉంటుంది. రెండవది లోన్ రీపేమెంట్, అంటే అప్పులను తగ్గిస్తూ ఉంటుంది కాబట్టి మూలధన వ్యయాన్ని పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. దీని యొక్క ప్రాముఖ్యం ఏంటంటే కాలక్రమేణా ఆదాయాన్ని సృష్టించే ఆస్తులకు ఇది దారితీస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆర్థికాభివృద్ధి సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఇది కీలక పాత్ర పోషించి ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రస్తుత స్థితిని అంచనా వేయడానికి మరియు దాని భవిష్యత్తు యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఇది సహాయపడుతూ ఉంటుంది. మరికొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.